హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుక జనవరిలో మరో కొత్త డీఏ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే సంక్రాంతి కానుక. జనవరిలో మరో కొత్త డీఏ పెంపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం నుండి ఒక తీపి కబురు అందబోతుందా? ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో మరియు ఉద్యోగ సంఘాల్లో వినిపిస్తున్న అప్డేట్ ఇదే. కొత్త డీఏ లెక్కలు ఇవే. కేంద్ర ప్రభుత్వ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది. జనవరి 2026 నాటికి ఏఐసిపిఐ ఇండెక్స్ గణాంకాలను బట్టి చూస్తే ఈసారి డీఏ పెంపు 3-4% ఉండే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. జీతాల్లో భారీ మార్పులు రాబోతున్నాయా అంటే, ఒకవేళ ప్రభుత్వం ఈ సంక్రాంతిలోపు కొత్త డీఏపై అధికారిక ప్రకటన చేస్తే ఉద్యోగుల నెలవారీ జీతంలో కనీసం 20,000 నుంచి 2,000-8,000 వరకు క్యాడర్‌ను బట్టి అదనంగా పెరిగే అవకాశం ఉంది. పెన్షనర్లకు కూడా పెరిగిన డీఆర్‌తో నెలాఖరు కల్లా ఖాతాల్లో నగదు జమ కానుంది. క్లాస్ 4 మరియు తక్కువ స్థాయి ఉద్యోగులకు చూసుకున్నట్లయితే కనీస వేతనం తీసుకునే అటెండర్లు మరియు ఇతర సిబ్బందికి నెలకు సుమారు 1,200-2,500 వరకు అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. చిన్న ఉద్యోగుల ఇళ్లల్లో సంక్రాంతి వెలుగులు నిండబోతున్నాయి. జూనియర్ అసిస్టెంట్ మరియు సమాన క్యాడర్ వారికి అంటే గ్రేడ్ 2 వారికి మధ్యస్థాయి వేతన శ్రేణిలో ఉన్న వారికి నెలకు సుమారుగా 2,800-4,500 వరకు జీతం పెరిగే ఛాన్స్ ఉంది. ఇది నెలవారీ ఖర్చులకు పెద్ద ఊరటనిచ్చే విషయమే అని చెప్పాలి. గెజిటెడ్ అధికారులు మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులకు, గ్రేడ్ 3 అండ్ అబోవ్ వారికి, సీనియర్ అధికారులకు బేసిక్ పే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి నెలకు 5,500-9,000 వరకు జీతంలో పెరుగుదల కనిపించవచ్చు. పండుగ పూట అధికారుల ఖాతాల్లో భారీ నగదు జమ కానుంది. ఎందుకు ఈసారి డీఏ పెంపు స్పెషల్ అయ్యింది అంటే, పండుగ కంటే ముందే ప్రకటన. సంక్రాంతి పండుగ లోపే అంటే జనవరి 12 లేదా 13 తేదీల్లోనే ప్రభుత్వం నుండి తీపి కబురు వచ్చే అవకాశం ఉందని టాక్. రెండవది, నగదు రూపంలో చెల్లింపు. ఈసారి డీఏ బకాయిలను నేరుగా జీతంతో కలిపి నగదు రూపంలో ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇక మూడవది, పెన్షనర్లకు పండగే. డీఆర్ పెంపు వల్ల సుమారు 4 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. మెడికల్ అలవెన్స్‌లపై కూడా శుభవార్త వచ్చే ఛాన్సు ఉంది. ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇదే. కేవలం డీఏ మాత్రమే కాదు, పెండింగ్‌లో ఉన్న 16 నెలల బకాయిలను కూడా ఒకేసారి విడుదల చేయాలి అని సంఘాలు పట్టుబడుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రతి ఉద్యోగి ఖాతాలో 50,000 పైనే జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సచివాలయ వర్గాల నుంచి సమాచారం అండి. మరియు ప్రస్తుత ద్రవ్యోల్బణ లెక్కల ప్రకారం రూపొందించిన అంచనా మాత్రమే ఇది. ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసిన నిమిషాల్లోనే మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. సో, సంక్రాంతి కానుకగా పాత బకాయిలు కూడా ఏమైనా జమ అవుతాయా అంటే, ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుతున్న పెండింగ్ డీఏ బకాయిలను, ఎరియర్స్‌ను పండుగ సీజన్‌లోనే క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు మరియు మెడికల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్న వారికి ఇది పెద్ద ఊరట కానుంది. 12వ పీఆర్సీపై కీలక ప్రకటన. కేవలం డీఏ మాత్రమే కాదు, 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీ నియమించడం లేదా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం వంటి కీలక అడుగులు వేయబోతోంది. కొత్త వేతన సవరణ జరిగితే ఉద్యోగుల జీతాల ముఖ చిత్రమే మారిపోతుంది. పెన్షనర్లకు ప్రత్యేక శుభవార్త. వృద్ధాప్య పెన్షన్ తీసుకునే మాజీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా పెన్షన్ మొత్తాన్ని సకాలంలో అందించడమే కాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ నగదును కూడా పంపిణీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. సో, ప్రస్తుతానికి ఇవి ప్రాథమిక అంచనాలు మరియు సచివాలయ వర్గాల సమాచారం మాత్రమే. మరికొద్ది రోజుల్లో దీనిపైన అధికారిక జీవో వెలువడే అవకాశం ఉంది. అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే వీడియో రూపంలో అందిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.